అలానే విశ్వేశ్వరరావు. ఇన్కాయిస్ అంటే భారత జాతీయ సముద్ర సమాచారాన్ని చెప్పేటువంటి సంస్థ. ఈ సంస్థ ఏం చెప్తుందంటే సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఈసారి తీవ్రంగా దక్షిణాసియాకి ఉండబోతుంది. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి హెచ్చరిస్తుంది. అంతేకాదు సూపర్ ఎల్నినో 1997-98 మధ్య వచ్చినటువంటి దానికంటే కూడా ఈసారి తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. కేవలం మన భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రమే కాదు, ఇన్కాయిసే కాదు చెప్తుంది. ఇన్కాయిస్తో పాటు అమెరికా, చైనా, జపాన్ ఈ దేశాల్లో ఉండేటువంటి వాతావరణ కేంద్రాలు కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ గురించి చెప్తోంది. సాధారణంగా ఎల్నినో అనేది 2 నుంచి 7 సంవత్సరాల వ్యవధిలో వస్తూ ఉంటుంది. ఈ ఎల్నినో వచ్చినప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్న చోట ఎక్కువ వర్షాలు కురవటం, లేదు వర్షాలు ఎక్కువ ఉన్న చోట వర్షాలు అసలు పడకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనకు అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా వర్షాలు ఎక్కువ పడేటువంటి చోట్ల వర్షాలు పడవు. ఇలాంటి పరిస్థితులు ఎల్నినో ఏర్పడితే ఇండోనేషియాలో పడాల్సినటువంటి వర్షాలు ఎక్కడ పడతాయి అంటే సముద్రం మీద పడతాయి. ఇది వాతావరణ శాఖ చెప్తుంది. ఇండోనేషియాలో వర్షాలు పడాలి మామూలుగా అయితే, కానీ అవి సముద్రంలో కురుస్తాయని చెప్పి చెబుతోంది. అలాగే దక్షిణ ఉత్తర అమెరికా ఖండాల్లో తుఫానులతో వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 2015-16 అలాగే 2019-20 ఆ సమయంలో కూడా ఎల్నినోతోటి ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గణాంకాలు నమోదైనటువంటి దాని ప్రకారం చూస్తే కనుక 1997-98 ఈ మధ్యకాలంలో అత్యంత తీవ్రమైనటువంటి ఎల్నినో ఏర్పడింది. దాని ఎఫెక్ట్ ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో కరువు పరిస్థితులకి దారితీశాయి. అప్పుడు ఉత్తర దక్షిణ అమెరికాలో భారీగా వర్షపాతం నమోదైంది, వరదలు వచ్చాయి, వరదలు ముంచెచ్చాయి. సో ఈసారి సూపర్ ఎల్నినో వస్తుంది. ఇది దక్షిణాసియాని వర్షాభావ పరిస్థితులకి, కరువు పరిస్థితులకి, తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులకు తీసుకెళ్లబోతుందని చెప్పి హెచ్చరిస్తుంది. ఫలితంగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని రంగాలు దాదాపు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రత్యామ్నాయ చర్యలు ఇప్పటి నుంచే తీసుకుంటే తప్ప సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అనూహ్యంగా ఉంటుంది. మానవాళిని కరువు పీడిత పరిస్థితులకి నెట్టేయబడుతుంది. తీవ్రమైన సంక్షోభం రాబోతుందని హెచ్చరిస్తూ ఉంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.